హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ శనగల తాలింపు. చాలా బాగుంటాయి ఈ శనగలు. మనం రెగ్యులర్గా వేసుకునే శనగల తాలింపు కన్నా కొంచెం డిఫరెంట్గా మసాలా ఫ్లేవర్తో ఈ శనగల తాలింపుని ఇలా ట్రై చేయండి. సూపర్ ఉంటాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా, ఎప్పుడైనా పిల్లలు స్నాక్లా అడిగితే ఇలా చిటికలో మసాలా శనగల్ని తయారు చేసి పెట్టండి. పిల్లలైతే ఇంకా భలే ఇష్టంగా తింటారు. కొత్తగా ఈ వీడియోలో చూపించినట్లుగా శనగల తాలింపుని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరమహాలక్ష్మి పూజ రోజున తాంబూలంలో శనగలు ఇస్తూ ఉంటారు కదా, అలా తాంబూలంలో ఇచ్చిన శనగల్ని వేస్ట్గా పడవేయకుండా ఇలా సింపుల్గా తాలింపు వేసుకుంటే సూపర్ ఉంటాయి. ఇప్పుడు ఈ మసాలా శనగలు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. శనగల్ని ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే శనగల్ని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఈ శనగల్లోకి మరీ ఎక్కువగా కూడా నీళ్లు వేసుకోక్కర్లేదు. ఈ శనగలు మునిగే వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ శనగలు నీళ్లలో నానబెట్టుకున్నాం కాబట్టి శనగల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల శనగలు ఉడికించుకున్నా సరే మనకి చప్పగా లేకుండా ఉంటాయి. శనగలు అంతా ఉప్పు ఒకసారిగా వేసుకోకుండా శనగలు ఉడికించుకుని మనం ఫ్రై చేసుకునేటప్పుడు మిగతా ఉప్పుని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకుంటే శనగలు మనకి చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే శనగలు ఇలా చక్కగా ఉడికిపోయాయి. శనగ గింజను తీసుకుని ప్రెస్ చేసుకుని చూసుకుంటే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ శనగ గింజ చక్కగా ఉడికిపోయింది. మీకు ఉడకలేదు డౌట్గా అనిపిస్తే కుక్కర్ మూత పెట్టేసి 1-2 విజిల్స్ వరకు వేయించుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న నీళ్లను స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకుంటే ఇలా కొద్దిగా నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్ళు ఏమి వేస్ట్ కావండి. ఈ నీళ్లను కూడా మనం ఈ శనగలను ఉడికించుకునేటప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు, 2 యాలకులను వేసుకోవాలి. ఇందులోకి 4 వెల్లుల్లి రెమ్మలను వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ప్రసాదం కోసం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే కనుక వెల్లుల్లి రెమ్మల్ని మానేసేయచ్చు. చిన్న ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న శనగల నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగలను తీసుకుని ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఇందులోకి మనం శనగలు ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు గనక ఇలా మసాలా శనగలు ప్రిపేర్ చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ ఇప్పుడు ఉడికించుకున్న శనగలకి పోపు వేసుకోవడానికి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పును కూడా వేసుకుని ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయ ముక్కలను, కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా మనకి ఇవన్నీ బాగా వేగాలండి. ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా మనకి ఇలా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మసాలా అంతా ఇలా పచ్చివాసన లేకుండా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న శనగలను వేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం శనగలు ఉడికించుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, చూసుకుని ఇందులో ఉప్పు వేసుకోవాలి. శనగలు ఉడికించుకున్న నీళ్ళని ఇందులో వేసేసానండి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుని మనం కాసేపు ఫ్రై చేసుకుంటే మసాలా అంతా ఈ శనగలకు బాగా పడుతుంది. ఇలా మసాలా వేసుకున్నది శనగలు లోపలికంటా వెళ్ళి మనం శనగ గింజలు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇవి మసాలా ఫ్లేవర్తో. అలా అని మనం ఎక్కువగా కూడా మసాలా వేయలేదండి. లైట్గా మసాలా ఎలా వేసినా చాలా బాగుంటాయి ఈ శనగలు. ఇలా వాటర్ అంతా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న శనగల్లోకి మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకాస్త కారం వేసుకోవచ్చు. నేను కొద్దిగా కారాన్ని తగ్గించుకునే వేస్తున్నాను. ఇలా కారం వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫైనల్గా మసాలా శనగలైతే రెడీ అయిపోయాయి. వరమహాలక్ష్మి పూజ చేసుకునే రోజున తాంబూలంలో ఇచ్చిన శనగలతో మనం తాంబూలంలో ఇవ్వగా కొద్దిగా శనగలు కూడా మిగిలిపోతూ ఉంటాయి కదా, అలా మిగిలిపోయిన శనగల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా కమ్మగా మసాలా శనగల్ని ట్రై చేసేయండి. మీరు ఎప్పుడు చేసుకున్న శనగల తాలింపుని ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటాయి ఇవి. ఈ మసాలా శనగల్లోకి సన్నగా తురుముకున్న కొత్తిమీరను, ఉల్లిపాయ ముక్కలను వేసుకుని తింటే సూపర్ ఉంటాయి. మీకు ఇష్టమైతే ఇందులో నిమ్మరసాన్ని కూడా పిండుకుని తినేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.